హాయ్ అండి. ఈరోజు మహాసరస్వతి. ఈరోజు 29వ తారీఖు సోమవారం. ఈరోజు అమ్మవారిని సరస్వతి రూపంలో మనం సందర్శించుకోవడం జరుగుతుంది. సరస్వతి మాత తెల్లని వస్త్రం ధరించి 4 చేతులు కలిగి 2 చేతులతో వీణను వాయిస్తూ ఒక చేతిలో పుస్తకం అంటే అన్ని శాస్త్రాలు కలిగి ఉన్నదాన్ని పట్టుకొని మరి ఒక చేతిలో అక్షరమాలను పట్టుకుంటుంది. అంటే ఈ అక్షరమాల కాలానికి సంకేతం. ఆమె ఒక పూస తిప్పితే ఒక కల్పం గడిచినట్టు అంటారు. మూలా నక్షత్రం నాడు మహాసరస్వతిని పూజిస్తారు. చాలామంది వసంత పంచమి మూలా నక్షత్రంతో కూడిన ఈ రోజున పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు. సరస్వతి తెల్లని రంగుని ఎందుకంటే ఆవిడ ఆరాధన అంతా తెల్లని జరుగుతుంది. ఆమె వాహనం హంసవాహనం తెలుపు. ఆమెకి పెట్టే నైవేద్యాలు పెరుగన్నం, పంచదారతో చేసినటువంటి పాయసం, అటుకులు నైవేద్యంగా పెడతాం జరుగుతుంది. సరస్వతీ దేవిని ప్రాతకాలంలో స్మరించే పాట ఒకటి చాలా బాగుంటుంది. ఆవిడని అష్టోత్తరం స్తోత్రాలతో ఆవిడని పూజించడం జరుగుతుంది. ఈ అమ్మ జ్ఞానానికి ప్రసాదిస్తుంది. జ్ఞానాన్ని వెలుతురుగాను తెలుపు రంగుతోనూ పోల్చడం జరుగుతుంది. అజ్ఞానాన్ని చీకటితోనూ నలుపు రంగుతోనూ జనరల్గా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అందుకే జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మ తెలుపు రంగుతోనే ఉంటుంది. ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ. తెలుపు రంగు నిర్మలత్వానికి, నెమ్మదితనానికి, నిశ్చలత్వానికి ప్రతీక. అమ్మది సత్వగుణ రూపం. సరస్వతీ మాత శుంభనిశుంభులను దునిమాడింది అని మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఒక విషయం, అంత నిర్మలంగా సాత్వికంగా ఉండే తల్లి అంత రాక్షసులను సంహరిస్తుంది. అంటే అజ్ఞానాన్ని రాక్షసత్వాన్ని పారద్రోడి జ్ఞానాన్ని వెలుగును తీసుకొస్తుంది. ఈ అవతారంలో ఇంకో సందేశం కూడా ఉంది. ఎంత సౌమ్యం నిర్మలంగా ఉన్నా అన్యాయము అక్రమము చెడువు జరుగుతుంటే చూస్తూ ఊరుకోకుండా ఎదురు తిరగాలి అని, చెడును దురమానాలి అనే సందేశం ఉంది. నీళ్ళలోని చల్లదనం, అగ్నిలోని వెచ్చదనం, సూర్యుల్లోని జ్యోతిస్సు, చంద్రుడిలోని మంచు అన్నీ అమ్మే. అవసరాన్ని బట్టి ఏది కావాలంటే దాన్ని ఆమె సంరక్షిస్తుంది. ఈ పద్యాన్ని అందరూ ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండాలి. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి బాసరాపీఠ నిలియే శ్రీ సరస్వతి నమోస్తుతే. దీన్ని ఎప్పుడు ముఖ్యంగా పిల్లలు చదువుతూనే ఉండాలి. మానవుడు అక్షరాభ్యాసం నుంచి ఆమరణాంతం వరకు మహాసరస్వతిని ఆరాధిస్తూనే ఉంటాడు. స్వస్తి. ప్రాతస్మరామి తవ దేవి ముఖారవిందం బింబాదరం ప్రవిలసత్కమనీయవాసం మీనాభినేత్రకలితం రమణీయరూపం శృంగాద్రివాసనిరతే వరశారదాంబా. ప్రాతర్భజామి జగదీశ్వరి హస్తవృందం పుస్తాదిశస్తమదచాస్తమితాబ్జశోభం త్రస్తామరోఘ పరిపాలన దీక్షితం తే శృంగాద్రివాసనిరతే వరశారదాంబా. ప్రాతర్నమామి తవ దేవి పదాంబుజాతం యజ్ఞాతరూపకతటాకాదివిభూషణాఢ్యం వందారువృందసురవీరుదమార్యహృజ్యం శృంగాద్రివాసనిరతే వరశారదాంబా. ప్రాతః శువే శృతిమతం తవ కాంతకాయాం రాకాశశాంకసదృశం సుమనోభిరామం శ్రీచక్రపీఠనిలయం కరుణారసార్థం శృంగాద్రివాసనిరతే వరశారదాంబా. ప్రాతర్వదామి తవ దేవి పవిత్రనామా శ్రీశారదేతి వరదేతి విశారదేతి ఆచార్య శంకరకరార్చితపాదపద్మే శ్రీచక్రరాజనిలయే వరశారదాంబా.
యశ్లోకపంచకమిదం పఠతి ప్రభాతే శ్రీశారదా ప్రియకరం దురితోఘనాశం తస్మై దదాతి వరదా కిల శారదాంబా విద్యాం శ్రియం విపులకీర్తిమనంత సౌఖ్యం. శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ శారదా ప్రాతస్మరామి.